Hello, my dear friends. Welcome to Suman Education TV. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. Have has finished చేసాము. Just like that, we have had also. 4 words ఉన్నాయి కదా. ఆ 4 words లో మనం ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ 2 చూస్తున్నాము. సెకండ్ సిచ్యువేషన్ అలాగే ఇది పొజిషన్స్ అంటాము. హ్యాడ్ తో రాస్తున్నాము. హ్యాడ్ సబ్జెక్ట్స్ ఫస్ట్ చూసినట్టయితే హ్యాడ్ సబ్జెక్ట్స్ ఆర్ ఆల్ సబ్జెక్ట్స్. ఆల్ వీ కెన్ యూస్. అంటే I, we, you, they, he, she, it. I had, we had, you had, they had, he had, she had, it had. అన్ని సబ్జెక్ట్స్ మనం యూజ్ చేస్తాం. అలాగే దట్ ఇండికేట్స్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. ఒకసారి మనం స్ట్రక్చర్ చూస్తే సబ్జెక్ట్, హ్యాడ్, అలాగే నౌన్, దెన్ అదర్ వర్డ్స్. ఇది గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. సబ్జెక్ట్, హ్యాడ్, నౌన్, అదర్ వర్డ్స్ ఇది వస్తుంది పొజిషన్స్ రాయాలి అంటే. ఓకేనా? రైట్. మనం సెంటెన్సెస్ చూద్దాం ఒకసారి. ఏదైనా యూజ్ చేయొచ్చు కాబట్టి మనం ఏం రాద్దాము అంటే ద కృషి బ్యాంక్ అని రాద్దాం. కృషి బ్యాంక్. ఎందుకు కృషి బ్యాంక్ అంటే కృషి బ్యాంక్ అనేది ఇప్పుడు లేదు కాబట్టి మనము కృషి బ్యాంక్ అని రాయొచ్చు. కృషి బ్యాంక్. హ్యాడ్. ఇక్కడ ఇది రాయగానే మనం అనుకోవచ్చు కృషి బ్యాంక్ హ్యాడ్ అంటే అర్థం ఏంటి అంటే కృషి బ్యాంక్కి ఉండే అని అర్థం. కృషి బ్యాంక్ హ్యాడ్ మెనీ అకౌంట్స్. కృషి బ్యాంక్ హ్యాడ్ మెనీ అకౌంట్స్ అని నేను రాశాను అనుకోండి. ఇది ఏంటి అంటే కృషి బ్యాంక్కి అకౌంట్స్ ఉండే అని అర్థం వస్తుంది. కృషి బ్యాంక్కి అకౌంట్స్ ఉన్నాయి కాదు. ఐ హ్యావ్ యూస్డ్ ద వర్డ్ హ్యాడ్ హియర్ అండ్ హ్యాడ్ ఇండికేట్స్ పాస్ట్ టెన్స్. హ్యాడ్ నెవర్ ఇండికేట్స్ ప్రెజెంట్ టెన్స్. ఇప్పుడు కృషి బ్యాంక్కి ఇప్పుడు అకౌంట్స్ ఉన్నాయని కాదు, ఒకప్పుడు అకౌంట్స్ ఉండే అని. కాబట్టి మనం పాస్ట్ ఇండికేటర్ రాయాలి. ద కృషి బ్యాంక్ హ్యాడ్ మెనీ అకౌంట్స్ ఇన్ ద పాస్ట్. ఒకసారి నేను చెప్పాను ఏంటంటే సార్ ఇన్ ద పాస్ట్ అనేది మేము కంపల్సరీగా యూజ్ చేయాలా, ఇన్ ద పాస్ట్ యూజ్ చేయకుండా కూడా పర్వాలేదు కదా అంటే యూ కెన్ రిమూవ్ దట్ ఇన్ ద పాస్ట్ వితౌట్ యూజింగ్ ఇన్ ద పాస్ట్ ఆల్సో యూ కెన్ యూజ్ ద సెంటెన్స్. బట్ వితౌట్ ఇన్ ద పాస్ట్ ఏమవుతుంది అంటే ద కృషి బ్యాంక్ హ్యాడ్ మెనీ అకౌంట్స్ అంటే ఇన్కంప్లీట్ సెంటెన్స్ అవుతుంది. ఇన్ ద పాస్ట్ అని ఇండికేటర్ని ఇండికేట్ చేస్తే ఎప్పుడు ఉండే అంటే కొంతకాలం క్రితము అని వస్తుంది. గతంలో కృషి బ్యాంక్కి ఉండే అని వస్తుంది అనమాట. అందుకని అది యూజ్ చేస్తాం. యూ కెన్ యూజ్ ద సెంటెన్స్ వితౌట్ యూజింగ్ ఎనీ ఇండికేటర్స్. కాకపోతే పాస్ట్ కానివ్వండి, ప్రజెంట్ కానివ్వండి, మనము యూజ్ చేసేటప్పుడు ఇండికేటర్స్ని రాస్తాం కంప్లీట్ చేయడానికి. హ్యాడ్ అన్నాను. ఇది పాజిటివ్ సెంటెన్స్ అయ్యింది మై డియర్ ఫ్రెండ్స్. నేను చెప్పాను 1 పాజిటివ్ సెంటెన్స్. 1 పాజిటివ్ సెంటెన్స్ కానీ 2 negatives and 2 questions అన్నారు. ఇప్పుడు ఇక్కడ దీన్ని మనం నెగిటివ్. ఐ హ్యావ్ టు చేంజ్ దిస్ సెంటెన్స్ టు నెగిటివ్. ద కృషి బ్యాంక్ సేమ్ హ్యాడ్ ఐ హ్యావ్ టు రైట్. దెన్ హ్యాడ్ నో అకౌంట్స్ అని రాయాలి. నో అకౌంట్స్ ఇన్ ద పాస్ట్. కృషి బ్యాంక్ హ్యాడ్ నో అకౌంట్స్ ఇన్ ద పాస్ట్. ఇది నెగిటివ్ సెంటెన్స్ అయింది. వీ హ్యావ్ 1 more నెగిటివ్. నేను మళ్ళీ ఇంకొక రకంగా కూడా ఉంటుందని చెప్పాను. అది ఎలా అంటే నేను డూ ఫామ్తో రాయాలి. డూ ఫామ్లో వీ హ్యావ్ 3 words. డూ, డస్, డిడ్. డూ ఈజ్ ఈక్వల్ టు హ్యావ్, డస్ ఈజ్ ఈక్వల్ టు హ్యాస్ అండ్ హ్యాడ్ ఈజ్ ఈక్వల్ టు డిడ్. ఇప్పుడు హ్యాడ్ ఉంది, దీన్ని మనం డిడ్తో రాయాలి. ద కృషి బ్యాంక్ didn't have accounts in the past. The Krishi Bank didn't have accounts in the past. Right. నేను ఇప్పుడు ఈ 2 sentences, these 2 sentences are considered to be negative sentences. అవి 2 కూడా నెగిటివ్స్. ఇప్పుడు నేను helping verb question రాయాలి. And for helping verb questions I should take helping verb. In the first sentence, what is helping verb here? Had అనేది helping verb.
హ్యాడ్తో సెంటెన్స్ రాద్దాం. హ్యాడ్ రాసిన తర్వాత సబ్జెక్ట్, హ్యాడ్ ద కృషి బ్యాంక్. హ్యాడ్ ద కృషి బ్యాంక్. డైరెక్ట్గా సెంటెన్స్ రాయాలి. హ్యాడ్ ద కృషి బ్యాంక్ అకౌంట్స్. అకౌంట్స్ ఇక్కడ హ్యాడ్ ద కృషి బ్యాంక్ అకౌంట్స్ అనే కంటే ఎనీ అకౌంట్స్ అని కూడా రాయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. హ్యాడ్ ద కృషి బ్యాంక్ ఎనీ అకౌంట్స్ in the past. This is one type of question and one more type of question there. ఇప్పుడు రెండవ రకంగా ఏముంటుంది అంటే మనము డూ ఫార్మ్ సెంటెన్స్ తీసుకుని రాయాలి. సెకండ్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. అంటే హెల్పింగ్ వర్బ్ ఏముంది ఇక్కడ? హెల్పింగ్ వర్బ్ ఈస్ డిడ్. డిడ్తో రాయాలి. డిడ్ ద కృషి బ్యాంక్. డిడ్ ద కృషి బ్యాంక్ హ్యావ్ వస్తుంది ఇక్కడ. డిడ్ ద కృషి బ్యాంక్, డూ డస్ డిడ్ వచ్చినప్పుడు హ్యావ్ ఏ వస్తుంది అన్నాను. డిడ్ ద కృషి బ్యాంక్ హ్యావ్ అకౌంట్స్. అకౌంట్స్ ఇన్ ద పాస్ట్. సేమ్ వచ్చింది చూడండి. డిడ్ ద కృషి బ్యాంక్ హ్యావ్ ఎనీ అకౌంట్స్. మీరు ఇక్కడ ఎనీ అని రాసినా ఏం ప్రాబ్లం లేదనుకోండి. ఎనీ అకౌంట్స్ ఇన్ ద పాస్ట్. రైట్. ఇప్పుడు దీస్ టూ సెంటెన్సెస్ ఆర్ కన్సిడర్డ్ టు బి హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్స్. ఇప్పుడు WH క్వశ్చన్ రాద్దాం. WH క్వశ్చన్స్. ఐ కెన్ రైట్ హౌ మెనీ. హౌ మెనీ అకౌంట్స్. హౌ మెనీ అకౌంట్స్ హ్యాడ్ కృషి బ్యాంక్. కృషి బ్యాంక్ ఇన్ ద పాస్ట్. How many accounts had the Krishi Bank in the past? Same sentence I can write with how many and then did. How many accounts did the Krishi Bank? How many accounts did the Krishi Bank have in the past? Then question mark. These two are considered to be WH questions. ఇక్కడ మనము హౌ మెనీ అనేది తీసేసి నేను వేర్ అని రాయొచ్చు. చూడండి సేమ్ సెంటెన్స్. ఇప్పుడు మనము ఈ సెంటెన్స్ని కనుక మనం WH క్వశ్చన్స్ తీసేసాం అనుకోండి, ఈ WH క్వశ్చన్స్ యూ కెన్ యూజ్ దీస్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్స్. ఇంపార్టెంట్, మీరు హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్స్ WH క్వశ్చన్స్ WH వర్డ్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఇది ఉందనుకోండి, హ్యాడ్. Where had the Krishi Bank accounts in the past? Where did the Krishi Bank have accounts in the past? When to rasan anukondi, when had the Krishi Bank accounts in the past? When did the Krishi Bank have accounts in the past? ఈ విధంగా మనము ఎక్కువ క్వశ్చన్స్. ఇప్పుడు వై రాసాము. Why had the Krishi Bank accounts in the past? Why did the Krishi Bank have accounts in the past? Same WH word place lo you can use some other words and you will be able to make many sentences like that. అప్పుడైతేనే మనకు నేర్చుకున్నట్టుగా ఉంటుంది. ఓకే, సో మీరు ప్రాక్టీస్ కూడా చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇది సెంటెన్స్ మనం సిచ్యువేషన్ 2 రాసాము. ఇక్కడ హ్యాడ్ అని హెడ్డింగ్ ఉంది. ఆల్ సబ్జెక్ట్స్ వీ కెన్ యూజ్ విత్ దిస్, రిమెంబర్. అండ్ హ్యాడ్ ఇండికేట్స్ ఆల్వేస్ పాస్ట్ టెన్స్. డూ డస్ డిడ్ అనే సెంటెన్సెస్లో ఎప్పుడు వచ్చినా కూడా మనకు హ్యావ్ మాత్రమే వస్తుంది. ఇంతకుముందు మనం హ్యావ్తో రాసాము డూ, హ్యాస్తో రాసాము డస్. ఇప్పుడు మనం హ్యాడ్తో రాసాము వీ హ్యావ్ టేకెన్ ద వర్డ్ డిడ్. మీరు అలా ఇంకా ఓన్ సెంటెన్సెస్ రాస్తుంటే అయిపోతుంది. ఎప్పుడైతే మీరు టైప్ 1 చూస్తారో టైప్ 2గా తయారు చేయాలి. టైప్ 2ని చూసినప్పుడు టైప్ 1గా తయారు చేయడానికి ట్రై చేయాలన్నమాట. ఇన్ ద నెక్స్ట్ వీడియో విల్ సీ కాన్వర్జేషన్ and then we'll finish that. Conversation రాసినప్పుడు మనము situation 2 had finish చేస్తాం. Right, my dear friends, we'll meet in the next session. Thank you very much. Have a nice time and have a nice learning.